ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమూటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండము 22వ అధ్యాయం 28వ వచనము. నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజలోని అధికారిని శపింపకూడదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలియనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. అధిపతులకు అధికారంకు లోబడి విధేయులుగా ఉండవాలని, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడ ఉండవలెనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులై ఉండవలని వారికి జ్ఞాపకము చెయ్యుము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనం. ప్రతివాడును అధికారకు లోబడి ఉండవలని, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయం జరిగించుట వలన రాజు దేశమును క్షేమము కలుగచేయును, లంచమును పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారే, భయముతోను వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశాయన, మీరు ఇచ్చిన ఒక దానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మా నాలుకను మీ అదుపులో ఉంచుకొని మా అధికారులకు దేవాన్ని మీకు లోబడి జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.